ఆర్పిఎఫ్ ఎస్ఏ ఎగ్జామ్ కి వెళ్ళే వాళ్ళు ఏ డాక్యుమెంట్ తీసుకువెళ్ళాలి, అలానే పెన్ అండ్ పేపర్ వాళ్ళు ఇస్తారా, మీ ఎగ్జామ్ హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేయాలి, సిటీ ఇంటిమేషన్ స్లిప్ డౌన్లోడ్ చేశారా? సో ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా ఎగ్జామ్ డేట్స్ గురించి చూద్దాం. ఆర్పిఎఫ్ ఎస్ఏ ఎగ్జామ్ మనకి డిసెంబర్ 2nd, 3rd, 9th, 12th, 13th ఈ 5 days లో జరుగుతాయి. మీ ఎగ్జామ్ డేట్ కి 10 days ముందు నుంచి ఎగ్జామ్ ఇంటిమేషన్ స్లిప్ ఓపెన్ అవుతుంది. అలానే 4 days ముందు నుంచి ఈ కాల్ లెటర్ డౌన్లోడ్ అవుతుంది. అంటే డిసెంబర్ 2nd ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి 28th నుంచి, డిసెంబర్ 3rd ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి 29th నుంచి కాల్ లెటర్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. సో రిమైనింగ్ డేట్స్ లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి ఇంకా కాల్ లెటర్స్ ఓపెన్ అవ్వవు. అంటే డిసెంబర్ 9th ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి ఈ రోజు నుంచి అంటే 29th నుంచి సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ ఓపెన్ అయ్యాయి. సో మీ ఎగ్జామ్ సిటీ, ఎగ్జామ్ డేట్ ఈ రోజు నుంచి చూసుకోవచ్చు. సో లాగిన్ అయ్యి అందరూ కూడా చెక్ చేసుకోండి. అలానే డిసెంబర్ 12th, 13th ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి డిసెంబర్ 2nd, 3rd నుంచి ఓపెన్ అవుతాయి. సో ఎగ్జామ్ కి వెళ్లే వాళ్ళు మీ కాల్ లెటర్ లో పైన ఏ ఫోటో అయితే ఉందో కింద కూడా అదే ఫోటో అతికించాలి. ఎగ్జామ్ సెంటర్ లోనే మీకు పెన్ అండ్ పేపర్ ఇస్తారు. అలానే 2 ఐడి కార్డులు కూడా తీసుకొని వెళ్ళాలి. మీ ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ లేదా ఓటర్ కార్డ్, లేదంటే కాలేజ్ ఐడి అయినా పర్లేదు. ఆధార్ కార్డ్ మాత్రం తప్పనిసరి. అలానే మీ ఆధార్ కి బయోమెట్రిక్ లాక్ వేస్తుంటే అన్లాక్ చేసుకొని వెళ్ళండి. లేదంటే ఎగ్జామ్ సెంటర్ లో వెరిఫికేషన్ ప్రాసెస్ లో ప్రాబ్లం అవుతుంది. కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. అక్కడ మీ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ అలానే ఈ కాల్ లెటర్స్ ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోండి. అలానే ఎగ్జామ్ కి వెళ్లే వాళ్ళు రీజనింగ్ బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఎందుకంటే క్వశ్చన్స్ చాలా కన్ఫ్యూజింగ్ గా వస్తున్నాయి. ఏఎల్పి ఎగ్జామ్ రాసిన వాళ్ళు చాలా మంది రీజనింగ్ లోనే టైం వేస్ట్ చేసుకున్నారు. ఎనీవే మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి, రిప్లై ఇస్తాను.